గాయస్ మన బుజ్జితల్లి యశస్వినికి అయితే బొప్పన ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది కదా. సో స్నానం కూడా చేయించేసాము. నెక్స్ట్ దర్శనానికి అయితే రెడీ అయ్యి వచ్చేసామండి. ఇది వచ్చేసి స్వామివారి గర్భగుడిలో ఉన్న బంగారు ధ్వజస్తంభం అనమాట. చూసారా ఎంత బాగుందో. సో దర్శనానికి అయితే లోపల కెమెరాస్ అలో లేవండి. ఇదే గర్భగుడి అనమాట. సో బయట నుంచి వచ్చేటప్పుడు చిన్నగా వీడియో తీసాను అనమాట. సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సో మీసాల సత్యనారాయణ స్వామి అన్నమాట. సో మన అన్నవరంలో వేంచేసి ఉన్న స్వామి శ్రీ మీసాల సత్యనారాయణ స్వామి వారు అనమాట. ఇంకా లోపల చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా దర్శనం చేయించుకున్నాము. మీరైతే అర్చన చేయించుకోండి, గోత్రనామాలు అన్నీ కూడా చదివించుకోండి. సో మీ కుటుంబ సభ్యులు ఎవరైతే వచ్చారో అందరూ కూడా గోత్రనామాలు అన్నీ చదివించుకోండి, బాగా పూజ చేయించుకోండి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందనమాట. సో వన్స్ దర్శనం అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇంక మేమైతే బయటకు వచ్చేసామండి. సో పునర్దర్శన ప్రాప్తిరస్తు అని చెప్పేసి ఉంది కదా. సో ఇంకా ఇక్కడ ఏంటి అంటే చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయన్నమాట. బొమ్మలు, సత్యనారాయణ స్వామి ఫోటోలు అవన్నీ కూడా. సో అంతా చూసాము. సో నెక్స్ట్ ఏంటి అంటే మీరు నడవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏదన్నా టెంపుల్గా వచ్చినా ఏదన్నా తీర్థయాత్రలకు వెళ్ళినా కూడా నడక అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు ఎక్కువ నడవాల్సి ఉంటుంది. సో దర్శనం ఇంకా అంతా కంప్లీట్ అయిపోయాక 5 minutes రెస్ట్ తీసుకొని లంచ్కి అయితే రెడీ అయ్యాము.